2019 ఎన్నికల కంటే ముందు నిద్ర లేచి టీవీలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త పాపం వివేకానంద రెడ్డి ఆత్మహత్య గుండెపోటుతో చచ్చిపోయాడని. నేను అది చూసిన తర్వాత నాకు అనిపించింది, రే పాపం వివాదాలు లేని వ్యక్తి చనిపోయాడని నేను కూడా అన్నాను. మధ్యాహ్నాలకు అది అందరూ అదే నమ్మారు. మా పోలీసుని మేనేజ్ చేశారు. ఇప్పుడే మా ఆర్డీఓ చెప్తున్నాడు అది కావాలని చేశారని చెప్తే, కాదు అది అసైన్మెంట్ భూమి అని ఆయన చెప్పే, అంటే డెప్త్కు పోయాడు లేదు నాకు తెలియదు. అదే మరిగా రోజు చెప్పారు, గుండెపోటుతో చనిపోయాడని నమ్మించారు. అక్కడుండే అధికారులు మేనేజ్ చేశారు. మేనేజ్ చేసి ఎంత దారుణంగా చంపారో మీరు చూశారు. ఆ రోజు సునీత ఆ అమ్మాయి అడిగింది, మీరు పోస్ట్ మార్టం చేయండి, నాకు అనుమానం ఉందంటే నేను పోస్ట్ మార్టంకి ఆర్డర్ చేశాను. పోస్ట్ మార్టానికి పోతే తలంతా కూడా గొడ్డలతో విపరీతంగా నరికి ఆ బెడ్రూమ్ అంతా లాగి బాత్రూంలోకి లాగి గోడలు బెడ్ అంతా కూడా కమ్మౌడ్స్ అంతా కూడా బ్లడ్ అయిపోయింది. అది చూసిన తర్వాత అన్నీ క్లీన్ చేశారు. మా ఆఫీసరు సాక్షులుగా వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఏమీ లేదని. సాయంత్రం వచ్చాడు, ఆ అమ్మాయినే మేనేజ్ చేశాడు. మేనేజ్ చేసి ఏమంటాడు, మా నాన్న లేడు, చనిపోయాడు, ఇప్పుడు మా చిన్నాన్నే పెద్ద దిక్కు, మా చిన్నాన్న కూడా చంపేశారు, నేను అనాథనైపోయానన్నాడు.